మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. ఇశ్రాయేలీలకు వచ్చిన శ్రమలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ వాక్యాన్ని చదివి ధ్యానం చేసినప్పుడు ధైర్యం వచ్చేస్తుంది. తెలుసా, ధైర్యం వచ్చేస్తుంది. లోపల నుండి ధైర్యం, పట్టుదల. ఇంకా 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 శ్రమలు వచ్చినా పర్లేదు, అనుభవిద్దామనే ఆశ వస్తుంది. తెలుసా, అనుభవిద్దామనే ఆశ. యోబుకి ఒక శ్రమ వచ్చింది, అయినా ఏమాత్రం చలనం లేదు. ఇంకొక శ్రమ వచ్చేసింది, ఏమాత్రం చలనం లేదు. అలా ఇంకా 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 వచ్చేస్తూనే ఉన్నాయి. దేవుడు మరలా దర్శించేదాకా, దేవుడు జవాబిచ్చేదాకా, దేవుడు కృప చూపేదాకా, దేవుడు మరలా రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చేదాకా శ్రమ అనుభవిస్తూనే ఉన్నాడు యోబు. యాకోబు పత్రికలో ఏమని రాయబడింది? శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుతాడంట. అయితే శోధించబడేవాడు ఏమని మాట్లాడాలంట, ఏమని మాట్లాడకూడదు, ఏమని మాట్లాడాలి? యాకోబు పత్రికలో మనం చూస్తూ ఉంటే ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, శోధించబడేవాడు ఏమని మాట్లాడాలా? దేవుడు నన్ను శోధిస్తున్నాడు అనకూడదంట. దేవుడు నన్ను శోధిస్తున్నాడు అనకూడదు. 13వ వచనం, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధించడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడుచున్నాడు. ఏడవబడి మరలు కొల్పబడిన వాడే. ఒక దురాశ నీలోకి వచ్చిందనుకోండి, ఆ దురాశ నిన్ను ఈడ్చుకొని పోయినప్పుడు, ఆ ఈడ్చుకొని పోయేటప్పుడు వచ్చే బాధ, కష్టమే శోధన. డబ్బు సంపాదించాలి అనుకుంటావు, ఆ డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేసి ఉద్యోగాల కోసం వెతికి అన్ని విధాలుగా వ్యాపారాలు చేయాలని చూసి అన్నీ చేసి 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 ఏ విషయంలోనూ ఆశీర్వాదం లేక, ఏ విషయంలోనూ సరి అయిన నెమ్మది లేక, ఇక నేను దొంగతనాలు చేసి మాత్రమే ధనాన్ని సంపాదించాలి అనుకుంటారు కొంతమంది. అనుకోగానే ఏమవుతుంది? ఏ రోజు దొంగతనం చేస్తాడు, ఆ రోజు పట్టుకొని పోతాడు. పట్టుకొని పోగానే ఏమవుతుంది? ఈడ్చుకొని పోతే ఆ చెరసాలలో ఆ భయంకరమైన బాధల్లో అనుభవించి ఆ బాధలన్నీ పడుతూ ఉన్నప్పుడు ఈ రోజుల్లో చాలామంది ఏమంటారు? దేవుడు నన్ను కష్టాలకి అప్పగించాడు. ఎందుకు నేను అంటాను, దేవుడు కష్టాలకు అప్పగించాల. నీ దురాశ వలన, నీ యొక్క తలంపు వలన, నీ యొక్క చెడు స్వభావం వలన నీవు ఈడ్చుకొని పోబడుతున్నావు. దేవుడు నిన్నేమి శోధించడం లేదు, ఆయన నిన్నేమి ఇబ్బంది పెట్టడం లేదు. కానీ శోధన అనేది నీకెందుకు వస్తుందంటే, నీ దుర్మార్గత నుండి నీ విడుదల పొందనందువలన, దుర్మార్గత నుండి విడుదల పొందనందువలన శోధన వస్తుంది. అవి ఏడ్చుకొని పోయి శోధించి భయంకరమైన స్థితికి తీసుకొని వెళ్తాయి. కానీ దేవుని బిడ్డలు శ్రమ పడినప్పుడు, దేవుని మీదనే ఆనుకొని ఉన్నప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. దేవుడు ఏమని మాట్లాడతాడు? వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటే నేనున్నాను అని మాట్లాడతాడు. వాక్య భాగంలో యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 11వ వచనము. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీలందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమే అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలీల దేశంలోనికి తోడుకొని వచ్చేదను. చూడండి, నీ తరంలో ఈ శోధన బాగుపోయినా, నీ తరంలో ఈ బాధ
తొలగకపోయినా నీ తర్వాత తరములోనైనా ఆ తర్వాత తరములోనైనా ఒకవేళ నువ్వు చనిపోయి సమాధిలోకి పోయినా కూడా నీ ఆశ మాత్రము తీరుస్తాను. అది దేవుని దగ్గర నుంచి వచ్చే జవాబు ఏంటంటే, నువ్వు సమాధిలోకి పోయినా నీ ఎముకలే మాత్రమే మిగిలిన నీ ఎముకలను తీసుకొచ్చి నీ ఆశ నీ కోరిక తీర్చడం అనేది నా బాధ్యత. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. ఇశ్రాయేలీలు ఎంతో పట్టుదల కలిగిన వారు, ఎంతో ప్రార్థన కలిగిన వారు. వాళ్ళు కొరడా దెబ్బలకు భయపడేవాళ్ళు కాదు, శోధనలకు భయపడేవాళ్ళు కాదు. అది ఏదైనా సరే మేమున్నామని నిలబడేవాళ్ళు. మేమున్నాం, మేము భరిస్తాం, మేము చూస్తాం, ఏమైనా కాదు, ప్రాణం పోయినా సరే దేవుని కోసం మేము నిలబడతాం అనేవాళ్ళు. అదే పౌలు గారు వివరిస్తూ ఉన్నారు. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమని వివరిస్తూ ఉన్నాడు? కొందరైతే విశ్వాసమును బట్టి కొరడా దెబ్బలు అనుభవించారు, ఖైదును అనుభవించారు, భయంకరమైన శ్రమలు అనుభవించారు. కొంతమంది చంపబడ్డారు, గొర్రె చర్మము మేక చర్మం వేసుకొని శ్రమలలోనూ శోధనలోనూ భయంకరమైన బాధలు వాళ్ళు అనుభవించారని చెప్తున్నాడు. 11 హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం నుండి చూద్దాం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత యెరికో గోడలు కూలెను. 32ను చూద్దాం. గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలు రైలి, అన్యుల సేనలను పారద్రోలిరి. ఇక్కడి నుంచి చూడండి, ఎక్కడి నుంచి ఎంత పట్టుదల కలిగి ఉన్నారో చూద్దాం. వాక్య భాగంలో రాయబడుతుంది 35వ వచనం నుండి, స్త్రీలు మృతులైన తన వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనోళ్ళకై యాతన పెట్టబడిరి. మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల్లోను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఎన్ని శ్రమలు అనుభవించారు వాళ్ళు. శ్రమ అనుభవిస్తూ చనిపోతే వాళ్ళు ఏమనుకుంటారు? దేవుడు మరలా మమ్మల్ని చూస్తాడు, దేవుడు మరలా మమ్మల్ని లేవనెత్తుతాడు, ఏం భయం లేదు, చస్తే పర్లేదు, చచ్చినా పర్వాలేదు, సమాధిలోకి పోయినా పర్లేదు, సమాధిలో ఉన్న ఎముకలతోటైనా మాట్లాడి బయటికి తీసుకురాగలటం, సమాధిలో ఉన్న ఎముకలతో మాట్లాడి ఆయన బయటికి తీసుకొని రాగలటం. మరలా ఒక దినాన యెరూషలేములోనికి వస్తాం, యెరూషలేములో ఉంటాం, యెరూషలేములో ఆయన ముఖ దర్శనాన్ని చేస్తాం, ఆయనతో యుగ యుగాలు జీవించే గుంపులో ఉంటాం. ఇంకేం కావాలి మాకు? దేవుని సన్నిధిలో వాళ్ళు ఎలాంటి శ్రమలు అనుభవించారు? ఖైదును అనుభవించారు, కొరడా దెబ్బలను అనుభవించారు, శ్రమను అనుభవించారు, శోధన అనుభవించారు, బాధలు అనుభవించారు, కష్టాలు అనుభవించారు, శ్రమ పడ్డారు, శోధన అనుభవించారు. మృతులైన తన వారిని మరలా పొందనేరక ఇప్పుడు బతకాలి ప్రభా, ఇప్పుడే జబ్బు తగ్గిపోవాలి ప్రభా, ఇప్పుడే శోధన పోవాలి ప్రభా, ఇప్పుడే ఇంట్లో నెమ్మది రావాలి ప్రభా. ఇంట్లో నెమ్మది వస్తే ఏమైంది? నీకు ప్రార్థన తగ్గిపోద్ది. శోధన తగ్గిపోతే ఏమైపోతుంది? నీకు ప్రార్థన రాదు. ఆత్మీయంగా నువ్వు నిలబడాలి అంటే ఆ శోధన నీకు ఒక మంచి ఆయుధం. ప్రార్థనా పరులకి ఆయుధాలు శోధనలనే. ప్రార్థన జీవితము కలిగిన వారికి, పాపం చేసే వాళ్ళకి కాదు, అక్రమం చేసే వాళ్ళకి కాదు, అన్యాయస్తులకు కాదు, దుర్మార్గులకు కాదు, ప్రార్థన పరులకు శోధన అనేది ఒక మంచి ఆయుధం. కావాలా నీకు? దేవుని సన్నిధిలో మనం నిలబడగలిగితే, నిలబడడానికి ప్రయత్నం చేస్తే, నిలబడడానికి ప్రార్థన చేస్తే ఏమైంది? ఈ లోకంలో ప్రతి మనిషి జీవితంలో చావాల్సిందే. చస్తే దేవుని దగ్గర లేపబడగలిగిన సామర్థ్యం కావాలా? దేవుని దగ్గర లేచి నిలబడగలిగిన సామర్థ్యం నీకు కావాలి.
అలాంటి పట్టుదల కలిగిన ప్రార్థన కావాలి. ఇశ్రాయేలీలకున్న ప్రార్థన నీకు కావాలి. ఆత్మీయ జీవితంలో ఉన్నతంగా నిలబడగలిగిన శక్తి సామర్థ్యాలు నీకు కావాలి. దిగజారిపోయే స్థితి ఎందుకు? చస్తే ఏమవుతుంది? ఎముకలు ఎండిపోతే ఏమవుతుంది? ఎముకల్ని దేవుడు లేపుతానన్నప్పుడు ఆ మాట నీవు నమ్మలేని పరిస్థితిలో ఎందుకు ఉండాలి? ఖచ్చితంగా లేపుతాడు ఆయన. ఇశ్రాయేలీలకున్న నిరీక్షణ అదే. అబ్రహాము 400 ఏళ్ళు నా పిల్లలు దాసులుగా వెళ్తారంటే ఏం మాత్రం చింతించలా, ఏ మాత్రం ఆలోచించలా. ఎట్టయితే ఎట్ట ప్రభువా, 400 ఏళ్ళు అంటవా ప్రభువా, ఎంత భయంకరం ప్రభు అలా అయితేనేమి అక్కడి నుంచి తెస్తావుగా, 4వ తరంలోనైనా తెస్తావులే, 5వ తరంలోనైనా తెస్తావు, పర్వాలేదు, ఏం కాదు. ఏ శోధనైనా ఇబ్బంది అయినా వాళ్ళు భరించడానికి అర్హత కలిగిన వాళ్ళుగా ఉండాలి, కానీ దిగజారిపోయే వాళ్ళుగా ఉండకూడదు. అందుకే యెహెజ్కేలుతో ప్రభు అంటూ ఉన్నాడు, మీరున్న సమాధులను నేను తెరచెదను, మీరున్న సమాధులను తెరచెదను. 37వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదివాం. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలు వారి అందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశలు విఫలమయ్యను, మనము నాశనమైపోతిమే అని అనుకొనుచున్నారు. అయితే ప్రభు అంటున్నాడు, కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లోనున్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. ఆ రోజు చూస్తాంగా దేవుడు ఎలా ఉంటాడు, ఆయన యెహోవా, ఆయన వెలుగుతో ఎలా ఉన్నాడు, సమీపించడానికి తేజస్సులో ఎలా ఉన్నాడు. ఆ సమీపానికి మనం వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. ఆ మాట చాలదా మనకి? నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు అనే మాట చాలు మనకి. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటే ఇలాంటి శ్రమ అనుభవించినప్పుడల్లా, ఇలాంటి శోధన అనుభవించినప్పుడల్లా ప్రభు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే 102వ కీర్తన 13వ వచనం మనం చూద్దాం. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. దాని రాళ్ళు నీ సేవకులకు ప్రేమలు, వారి దాని మంటిని కనికరించి. చాలామంది అంటారు, యెరూషలేం మట్టిలో ఏముంది? యెరూషలేం మట్టి మన మట్టి లాంటిదే కదా, యెరూషలేం రాళ్ళల్లో ఏముంది? మన రాళ్ళు లాంటివే కదంటే, రాళ్ళల్లో ప్రత్యేకత లేదా? రాళ్ళల్లో ప్రత్యేకత లేదా? వాక్య భాగంలో రాయబడుతుంది, దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు, దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు, దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు, వారు దాని మంటిని కనికరించుదురు, దాని మంటిని కనికరించుదురు. ప్రభువు చెప్తూ ఉన్న మాట, దావీదులో ఉన్న మాట. ఏమని చెప్తూ ఉన్నాడు? దావీదైన భక్తులైన వాళ్ళందరూ ఏమంటారు? ఏదో ఒక దినాన మమ్మల్ని లేవనెత్తుతావు. ఆ మాట ప్రకారంగా ప్రభు అంటున్నాడు, నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు కాలం వచ్చేసింది. దాని మీద దయ చూపడానికి కాలం ఖచ్చితంగా వస్తుంది. సమాధుల్లో ఉన్న ఎముకలు బయటికి రావడానికి ఖచ్చితంగా నిర్ణయకాలం వస్తుంది. భయం ఎందుకు? చనిపోయిన భక్తులందరూ అదే నిరీక్షణ. సమాధుల్లో ఉండి కూడా వాళ్ళు మొరపెడుతున్నారు. ఆ ఎముకల్లో ఉన్న జీవము దేవుని వైపు ఆశగా చూస్తూ ఉంది. ఆ ఎముకల్లో ఉన్న జీవము దేవుని వైపు చూసినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, చాలామంది బలిపీఠం క్రింద నుండి, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక మా రక్తం నిమిత్తం తీర్పు తెచ్చుకుని ఉంటావయ్యా. బతికున్నప్పుడు వాళ్ళు అడగల, హత సాక్షులు అయ్యేటప్పుడు వాళ్ళు అడగల. వాళ్ళు కనికరించు ప్రభు, క్షమించు ప్రభు అని ప్రార్థన చేశారు. స్టెఫను రాళ్లతో కొట్టబడుతూ ఉన్నప్పుడు వీళ్ళని క్షమించు ప్రభు అని ప్రార్థన చేశాడు. భక్తులైన వాళ్ళు అలాంటి ప్రార్థన చేశారు. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత అలాంటి మొరబెడుతూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు, నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తెచ్చుకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడెను.
మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడింది. ఇంకా చంపబడే వాళ్ళు ఉన్నారు, ఇంకా చంపబడే వాళ్ళు ఉన్నారు. ఆ లెక్క పూర్తి అవ్వాలి, వాళ్ళు నిర్ణయించబడ్డ వాళ్ళు ఉన్నారు. ఆ వాళ్ళు లెక్క పూర్తయ్యే వరకు మీరు ఇంకా కొంచెము కాలము విశ్రమించండి అని చెప్పాడు దేవుడు. విశ్రమించండి. సహదాసుల యొక్కయో సహోదరుల యొక్కయో లెక్క పూర్తి అయినాక వీళ్ళందరినీ ఏం చేస్తాడు ఆయన? వీళ్ళందరే రేపు బ్రతికిన వారై వాళ్ళందరూ దేవునితో యుగయుగాలు ఉండేవాళ్ళు వాళ్ళే. బ్రతికిన వారై శ్రమలలో వధించబడిన వాళ్ళందరూ బ్రతికిన వారుగా దేవునితో పాటు ఉండేవాళ్ళుగా, దేవుని చిత్త ప్రకారంగా అక్కడ సంతోషము అనుభవించే వాళ్ళుగా ఉంటారు. సంతోషం అనుభవించే వాళ్ళుగా. వాక్య భాగంలో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం నుండి చూద్దాం. అంతటి సింహాసనమును చూచితిని, వాటి మీద ఆసీనులయ్యుండి వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై, అది వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానం. అట్లా వధించబడిన వారు, హతసాక్షులైన వాళ్ళంటే ముందు లేచారంట. ఆ తర్వాత కడమ మృతులు లేచారు. ముందు వీళ్ళు బ్రతికిన వారై 1000 సంవత్సరాలు క్రీస్తుతో పాటు ఏం చేశారు? రాజ్య పరిపాలన చేశారు. క్రీస్తుతో పాటు రాజ్య పరిపాలన చేశారు. దేవుని సన్నిధిలో ఏమవుతుందో మనం ఆలోచన చేయాలి. ఆయనతో ఉండాలనే ఆశ నీకుందా? ఆయనతో బ్రతకాలనే, ఆయనతో బ్రతికిన వాడవై ఆయనతో పాటు తిరగాలనే ఆశ నీకుందా? ఆయన సమాధి గెలిచి తిరిగి లేచింది ఎందుకు అంటే వీళ్ళందరినీ బ్రతికించడం కోసం, అందరినీ బ్రతికించడం కోసం, ఎముకల్ని బ్రతికించి బయటికి తీసుకురావడం కోసం, ఆయనతో పాటు నిలబెట్టి రాజ్య పరిపాలన చేయించడం కోసం. నాదా సత్యస్వరూపి ఎందాకంటే ఇంకొంచెం కాలం ఆగండి, అప్పుడు అందరినీ లేపుతా. వాళ్ళందరికీ తెల్లని వస్త్రం ఇవ్వబడిందంట. సియోనుకి దయ చూపుటకు కాలము వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సియోనుకు దయ చూపడానికి కాలం వస్తుంది. ఆ నిర్ణయ కాలమే వస్తుంది. యెషయా గ్రంథంలో వాక్యంలో మనం చూస్తూ ఉంటే యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనం నుండి మనం చూస్తే, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. నేను నిన్ను మరవను, నేను నిన్ను విడిచిపెట్టను. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవను. చూడండి ప్రభు యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనదో, ఆయన యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఎంత గొప్పదో, దేవుడు మన పట్ల చేసే కార్యాలన్నీ ఎంత గొప్పవో మనం చూడాలి, ఆలోచన చేయాలి. వాక్యం చదువుతూ ఉన్నావు కానీ ఈ వాక్యంలో ఉన్న మర్మాన్ని నువ్వు గ్రహించలేనప్పుడు దేవుని కోసం ఎలా నిలబడతావు? చాలామంది అంటారు నాకు అంత వాక్యం తెలుసు, ఆదికాండం నుంచి ప్రకటన దాకా నేను అన్నీ చెప్పగలను, అన్ని వాక్యాలను జ్ఞాపకం అంటే ఏం ప్రయోజనం? జ్ఞాపకం ఉన్న వాక్య ప్రకారంగా నువ్వు జీవించలేకపోతే, వాక్య ప్రకారంగా నీవు నడవలేకపోతే, ప్రభువుని నీవు చూడలేకపోతే, ఆయన కోసం శ్రమ శోధన సంతోషంగా భరించలేకపోతే నీ జీవితము వ్యర్థమే. ప్రభు సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. సియోనును కరుణించడానికి కాలం, నిర్ణయ కాలం వచ్చేసినప్పుడు
దేవుడు ఆ హతసాక్షులైన వాళ్ళని అందరినీ బ్రతికించి, వాళ్ళు బ్రతికిన వారే క్రీస్తుతో కూడా రాజ్య పరిపాలన చేసేవాళ్ళుగా ఉంటే, సమాధుల్లోకి పోయిన వాళ్ళు కూడా ఒక నిరీక్షణతోనే చచ్చిపోయి సమాధిలోకి వెళ్తున్నారు. వెళ్ళిపోయిన వాళ్ళకి ప్రభు అన్నాడు, మీ ఎండిపోయిన ఎముకలను నేను బ్రతికిస్తాను. ఎందుకు భయం? ఎందుకు భయము? దేవుని సన్నిధిలో ఈ వాక్యం చదివిన వాళ్ళకి భయం వస్తుందా? ఈ వాక్యం చదివిన వాళ్ళకి భయం వస్తుందా? చనిపోయిన, సమాధిలోకి వెళ్ళిన ఎండిపోయిన ఎముకలైనా కూడా ఒక దినాన్ని లేస్తాయి, దేవుని సన్నిధిలో నిలబడతాయి. ఆ ఎముకలలో బ్రతికిన వాళ్ళందరూ ఎండిపోయిన ఎముకలు జీవము పొంది బ్రతికిన వారుగా వచ్చినప్పుడు వాళ్ళతో పాటు నేను రానా? చనిపోయిన వాళ్ళకు ఉండాల్సిన నిరీక్షణ అదే. చనిపోబోయే వాళ్ళకి ఉండవలసిన నిరీక్షణ, శ్రమలు అనుభవించే వాళ్ళకు ఉండవలసిన నిరీక్షణ, శోధనలు అనుభవించే వాళ్ళకు ఉండవలసిన నిరీక్షణ, వ్యాధులు అనుభవించే వాళ్ళకు ఉండవలసిన నిరీక్షణ ఇదే. వాక్యం వింటూ ఉన్న నువ్వు ఎలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? నా బోతికిట్ట దేవుని కొరకు నువ్వు ఎలా ఉన్నావో నువ్వు ఆలోచన చేయలేవా? దేవుని కొరకు నువ్వు ఎలా ఉన్నావో, దేవుని కోసం ఏం కార్యాలు చేస్తున్నావో, దేవుని చిత్తానుసారంగా ఎలా నిలబడగలుగుతున్నావో ఆ విషయాల్లో నువ్వు ఆలోచన చేయలేవా? ప్రభు సన్నిధిలో మనం గమనించుకోవాలి, ప్రార్థన చేయాలి. ఎండిపోయిన ఎముకలకి ఆయన జీవం ఇచ్చినప్పుడు నీకివ్వడా? నీ స్థాయిని బట్టే నీకు శోధన వచ్చేది. మళ్ళీ నువ్వు అనుకోవచ్చు, అంత పెద్ద శ్రమలు వస్తే, అంత పెద్ద శోధనలు వస్తే, అంత పెద్ద బాధలు వస్తే నేను ఎలా నిలబడగలనంటే, అంత పెద్ద బాధలు నీకెందుకు ఇస్తాడు ఆయన? అంత పెద్ద శోధనలు నీకెందుకు ఇస్తాడు? నీ స్థాయిని బట్టి, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి. ఒక సహోదరి అంటూ ఉంది, హతసాక్షులు అవడం అంటే ఇష్టమే కానీ ఎదురుగా వచ్చి కత్తితో పొడిస్తే ఎంత భయంకరం అది బాధ. నేనైతే నిలబడలేను అన్నది. నేనైతే నిలబడలేను అని చెప్పినప్పుడు నేను ప్రార్థన చేశా, ప్రభువా హతసాక్షులు అయ్యేవాళ్ళు భయపడితే నీ రాజ్యంలో ఉండగలరా అని అడిగా. పిరికివారు ఉండగలరా అని అడిగితే ప్రభు అన్నాడు, వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి నేను ఇస్తా. హతసాక్షులు అవుతారా వాళ్ళు? హతసాక్షులు అయ్యే స్థితి ఉంటుందా వాళ్ళకి? ఉండదు. అలాంటి స్థితి వాళ్ళకు ఉండదు. అలాంటి భయపడాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు. ఆ తర్వాత అమ్మాయి వచ్చి మళ్ళీ నన్ను అడిగింది, ఎదురుగా వచ్చి ఎవరైనా యేసయ్య కోసం నన్ను పొడిస్తే నేను భయము, వెనక నుంచి పొడిస్తే బాగుంటుందని అంటే నేనన్నా, వెనక నుంచి కదా అసలు పొడవని ఏడు ప్రభు. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు, ఆ ధైర్యాన్ని కలిగిన వాళ్ళు, దేనికైనా నిలబడగలం అనుకునే వాళ్ళకే ఆ శ్రమ, ఆ బాధ, ఆ కష్టం వస్తుంది, కానీ భయపడే వాళ్ళకి రాదు అని చెప్పి. ఆ తర్వాత ప్రభు అన్నాడు, ఆ శ్రమలు, ఆ శోధనలు భరించే వాళ్ళు యోబులాగా ఉండాలి అన్నాడు. ఆ శ్రమలు భరించే వాళ్ళు యోబులాగా ఉండాలి, విశ్వాసం కలిగిన వాళ్ళుగా ఉండాలి, దావీదులాగా ఉండాలి. చాలామంది భక్తులు ఎన్ని శ్రమలు అనుభవించైనా దేవుని కోసమే నిలబడ్డారు. ప్రాణం పోయేదాకా ఎప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళు కాదు. హతసాక్షుల బుక్ ఉంటుంది ఒకటి, వీలైతే ఆ బుక్ తీసుకొని చదవండి. వాళ్ళు ఎలా చనిపోయారు, ఎలా దేవుని కొరకు ప్రాణాన్ని అర్పించారు, తెలిసి 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 ఎలా పోయారు. ఆ బుక్లో ఇంకా చాలా చాలా ఉంటాయి, చాలా సందర్భాలు ఉన్నాయి, చాలా చనిపోయిన వాళ్ళ చరిత్రలు ఉన్నాయి. ఒక తండ్రిని తీసుకొచ్చి భయంకరంగా చిత్రహింసలు పెడతా ఆ తండ్రి ఎదురుగా తెచ్చి కుమారుని కంట శరీరం మీద చర్మం ఒలుస్తున్నారంట. చర్మము చాగుతో ఒలుస్తూ ఉంటే ఆ తండ్రి అంట, ఇక యేసయ్య దేవుడు కాదు, వదిలేసి ఈరోజు నా కొడుకుని బతికించుకుందాం అనుకొని, ఆ కుమారుడా నేను యేసయ్యని వదిలేద్దాం అనుకుంటున్నాను అనగానే ఆ కుమారుడు ఆ రక్తం గారుతా కూడా అన్నాడంట, నాన్న ఈరోజు చచ్చిపోతే రేపు యేసయ్యతో మనము ఉంటాం, ఈరోజు చనిపోతే రేపు యేసయ్యతో ఉంటాం. ఎందుకు భయం? ఈ చర్మం పోయినంత మాత్రాన, నా రక్తం గారి నేను చనిపోయినంత మాత్రాన యేసయ్యని వద్దంటావా, యేసయ్యని వదిలేస్తావంటే, ఆ చూస్తూ భరించి తండ్రి కూడా ఓర్చుకొని ఇద్దరు చనిపోయారు. దేవుని సన్నిధిలో మనం ఆలోచించాలి. చిన్న శ్రమకే ఉలిక్కి పడితే, చిన్న శోధనకే భయపడితే ఆత్మ సంబంధంగా నువ్వేమి నిలబడగలవు? ఈరోజు ఆలోచించాయి. భక్తులతో ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని విడిచిపెట్టేవాడను కాదు, నేను మిమ్మల్ని కనికరించేవాడను,
సమాధుల్లోకి పోయినా లేవనెత్తేవాడను. మిమ్మల్ని అందరినీ బ్రతికించి నాతో ఉంచుకుంటాను నేను. ఆయనతో నడవడం అంటే, ఆయన సమీపానికి రావడం అంటే, ఆయనతో రాజ్య పరిపాలన చేయడం అంటే, జయించువారిగా ఉండి ఆయన ఒడిలో ఆయన సింహాసనంలో కూర్చోవడం అంటే సామాన్యమైన విషయమా? ఆలోచన చేయాలి. ప్రతి విషయంలో దేవుని చిత్తానికి లోబడి ఉండేటట్లుగా తీర్మానం చేసుకున్న వాళ్ళమై ప్రభు కృపలో నిలబడగలిగితే దేవుడు కనికరిస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు. ఈ శోధనలో, ఈ శ్రమలో, ఈ బాధల్లో నుంచి బయటికి తీసుకొస్తాడు. ఒకవేళ బ్రతికున్నంతకాలం నువ్వు రాలేకపోతే చనిపోయిన తర్వాత అయినా వస్తాను అనే నిరీక్షణ కలిగి దేవుని కొరకే నీవు జీవించగలిగితే ఒక్కరోజు ఉన్నతమైన స్థితి నీ బంధువులందరి ముందు, నీ సంఘం ముందు, నీ కుటుంబం ముందు, సమాజం ముందు యేసయ్య ఒళ్ళో నువ్వు గర్వంగా కూర్చుంటే ఎలా ఉంటుంది చెప్పండి? యేసయ్య ఒళ్ళో కూర్చుంటే అలాంటి ఆశీర్వాదం పొందుకోవాలని ప్రతి ఒక్కళ్ళు తీర్మానం చేసుకోవాలి, ప్రార్థన చేయాలి. ఇంతకాలం అయిపోయింది, ఎలాగో అయిపోయింది, ఇక జరగబో కాలమైనా ప్రభువు కొరకే నేను బ్రతకాలి అనే తీర్మానం కలిగి దేవుని సన్నిధిలో స్థిరంగా నిలబడాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చేయండి, అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, ఇదిగో నాయనా, నా జీవితాన్ని నీకు అప్పగిస్తూ ఉన్నాను. నా జీవితంలో నాయనా మీ కొరకే బ్రతకాలి, మీ కొరకే జీవించాలి, విశ్వాసములో బలంగా ఉండాలి. అట్టి కృప నాకు దయచేయమని ప్రార్థన చేయండి. నాయనా, ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానాలన్నీ నేను కూడా స్వతంత్రించుకునేటట్టు అలాంటి పట్టుదల నాకు దయచేయమని ప్రార్థన చేయండి. కృప కలిగిన దేవా, సర్వాధికారి అయిన తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. మీ బిడ్డలందరినీ బలపరచండి. వాక్యం విన్నారు, వ్యర్థమైపోకుండా కృప దయచేయండి. ప్రార్థనాత్మతో నింపండి ప్రభువా. సమాధుల్లో ఉన్న వారితోటి మీరు మాట్లాడి ఆ ఎండిపోయిన ఎముకలను బ్రతికించి బయటికి తెస్తానన్నారు. నాయనా, ఇదిగో నా తండ్రి, చనిపోయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. చావు అంటే మీరు భయపడొద్దని చెప్పి నాయన మరణాన్ని గెలిచిన దేవుడు తండ్రి, మీకే స్తోత్రాలు. బిడ్డలను ఆశీర్వదించండి, ఆత్మతో నింపండి, పట్టుదల దయచేయండి, ప్రార్థన దయచేయండి, విశ్వాసము దయచేయండి. ఎక్కడా బలహీనలైపోకుండా చేయండి ప్రభు. ఇదిగోనైనా వాక్యాలు బిడ్డల హృదయాల్లో ఉంచుకోవడానికి, పట్టుదల కలిగి ప్రార్థించడానికి కృప దయచేయండి, ఆత్మతో నింపండి, శోధనలు జయించగలిగిన కృపనివ్వండి. నైనా దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థత నెమ్మది దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి, విడుదల దయచేయండి. విశ్వాసములో బలహీనలై ప్రభు కృంగిపోతున్న వాళ్ళని ఇప్పుడే లేవనెత్తండి. నాయన, మీ చిత్తానుసారంగా నిలబడగలిగిన కృపను మీ బిడ్డలకు మీరు అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841 మరి ఒక ఫోన్ నెంబర్ 8500084842.